ఆన్లైన్ లావాదేవీలపై సైబర్ దొంగల కన్ను పడింది. నెట్టింట్లో నెట్ క్యాష్ కొట్టేసేందుకు దొంగలు రెడీగా ఉన్నారు. కొందరు మీ ఏటీఎం బ్లాక్ అయిందని చెప్పి అకౌంట్స్ ఖాళీ చేస్తుంటే మరికొందరు ఫిషింగ్ సైట్లతో ఆన్లైన్లో అంతినంత దోచేస్తున్నారు. సైబర్ దొంగల నుంచి డబ్బును ఎలా కాపాడుకోవాలో తెలిపేందుకు సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ వర్క్ షాప్ నిర్వహించారు రాచకొండ పోలీసులు. నోట్ల రద్దు తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. కరెన్సీ కష్టాలతో ఎలాంటి నగదు వ్యవహారమైనా సరే డెబిట్, క్రెడిట్ కార్డ్స్ తో పాటు ఆన్లైన్ లోనే లావాదేవీలు చేస్తున్నారు జనం. అయితే ఆన్లైన్ లో నెటిజన్లను ఇప్పుడు సైబర్ దొంగల భయం వెంటాడుతోంది. క్రెడిట్, డెబిట్ కార్డులను క్లోనింగ్ చేస్తూ అకౌంట్లను ఖాళీ చేస్తున్న సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. When you want to do any kind of a financial transactions, please be very careful. I would suggest never do any kind of a payments using a public Wi-Fi. ఎప్పుడు కూడా ఆల్ ఓవర్ ఇండియాలో సెషన్స్ కండక్ట్ చేసేటప్పుడు పబ్లిక్ వైఫైని ఎంటర్టైన్మెంట్ గురించి వాడుకోండి, కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి మాత్రం పబ్లిక్ వైఫైని వాడద్దు, ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. మీ ఓన్ కనెక్షన్, మీ మొబైల్ కనెక్షన్ తోటి వాడుకోవచ్చు, కానీ మీ డేటా కనెక్షన్ తోటి పబ్లిక్ వైఫై మాత్రం వద్దు. డెబిట్, క్రెడిట్ కార్డులు బ్లాక్ అయ్యాయని చెప్పి అకౌంట్లు కాజేసిన కేసులు రోజుకు పదుల సంఖ్యలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదవుతున్నాయి. ఇలాంటి నేరాలపై సిబ్బందిని అలర్ట్ చేసేందుకు రాచకొండ పోలీసులు వర్క్ షాప్ నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలతో సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుందనే దానిపై వర్క్ షాప్ లో ప్రజలకు సైబర్ నిపుణులతో అవగాహన కల్పించారు. ప్రస్తుతం నోట్ల రద్దుతో పెరిగిపోయిన క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పై అలర్ట్ గా లేకపోతే నష్టపోయే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ ఫ్రీ వైఫై ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ మీరు మీ సెన్సిటివ్ సైట్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ సైట్ కావచ్చు, ఎక్కడ మీ మొబైల్ నంబర్స్ ఉన్నాయి ఆ సైట్స్ కావచ్చు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది అదే సైట్స్ కావచ్చు, డోంట్ లాగిన్ టు దాట్ సైట్స్ ఎక్కడ అది ఫ్రీ వైఫై ఉంది. సెక్యూర్డ్ సైట్స్లో మీరు లాగిన్ చేయండి. బెస్ట్ వే, యూజ్ యువర్ ఓన్ ల్యాప్టాప్, యూజ్ యువర్ ఓన్ పీసీ, యూజ్ గుడ్ malware, good antivirus software in your computer. Within 24 hours, if you report to the cyber crime police station or your bank that something happened, there are maximum chances of getting your money back. ఒకేలా ఎవరైనా పొరపాటున బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ యొక్క కార్డ్ డీటెయిల్ ని కనుక తీసుకుని తర్వాత ఓటీపీ కూడా వాళ్ళు రివీల్ చేసినట్లయితే వాళ్ళకి మెసేజ్ వస్తుంది, అంటే మీ అకౌంట్ నుంచి ఇంత అమౌంట్ డెబిట్ అయింది అని. వెంటనే ఆ మెసేజ్ ని డిలీట్ చేయకుండా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో గానీ లేకుంటే సైబర్ క్రైమ్ లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో గానీ తొందరగా మాకు వచ్చి కంప్లైంట్ చేసినట్టయితే అమౌంట్ వీళ్ళ అకౌంట్ నుంచి దేంట్లోకి అయితే వెళ్ళిందో, ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో ఈ కార్డ్ ద్వారా ఇది ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ కాబట్టి వెంటనే దీన్ని ఈ అకౌంట్ ని బ్లాక్ చేసి ఫ్రాడ్యులెంట్ అమౌంట్ ని రివర్ట్ చేసేయండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఈ క్యాష్లెస్ సిస్టమ్ తో సైబర్ నేరాలు మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు పోలీసులు. సైబర్ సవాళ్లను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని చెబుతున్నారు.